రూపాయలు తీసుకున్నావు దీనికి రేపు 2 ఉల్లిపాయలే 2 ఉల్లిపాయలు. ఓకే 2 ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి. ఓకే ఇందులో ఇది శనగ నూనెతో చేస్తాము, కొంచెం టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కదా, నీచు వాసన లేకుండా ఉంటుందని పీనట్ ఆయిల్ అన్నమాట దాంతోనే చేస్తాను. కొంచెం గట్టి చెప్తా. ఇవన్నీ ఇది శనగ నూనెతో చెయ్యాలి, చేస్తే కొంచెం నీచు వాసన లేకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అందుకు శనగ నూనెతో చెయ్యాలి. చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు తరగాలి, ఎంత చిన్నగా తరిగితే అంత మంచిది. వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు తరిగి ఉంచాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేయాలన్నమాట. వేసి ఫ్రై స్టవ్ అంటిస్తున్నాను. సేపు గ్యాప్ నుంచి అందరూ ఎలా చేస్తున్నారు? చేస్తున్నాను. వెల్లుల్లి రబ్బలు కొంచెం చితగొట్టినవి, కొంచెం ఎర్రగా వేగాలి, కొంచెం ఆయిల్లో వేగితే టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు మెత్తపట్టడానికి. కొద్దిగా పసుపు పొడి, కొంచెం మూత పెట్టాలి. నేను క్లీన్ చేసి పెట్టిందే ఇదిగోండి, శుభ్రంగా వచ్చింది. పేస్ట్ వేస్తున్నాను. చూడండి ఉల్లిపాయలు వేగాయి. ఉల్లిపాయలు వేగాయండి చాలా వరకు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అదే మెదడు, బ్రెయిన్ అంటారు. మీ వీడియో కోసమే ఇవి పెడుతున్నాం. మేము ఇలాంటివి చాలా తక్కువ. కొంచెం కారం పొడి వేయాలి, కొంచెం ధనియాల పొడి అండి, ఆచి గరం మసాలా, నేను ఎక్కువ వండేది రేట్లు ఇంతెంత 4-5 తెచ్చి ఉప్పులో అయిపోతాయి. ఉప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ముక్క ఉప్పులో చేసేది అందుకుంటే టేస్ట్ బాగా. ఇది చేపెట్టి చూడు, ఆ టిఫిన్ మీద నీకు తెలుసుకో. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఇంత కొద్దిగా వేసాను కదా ఉల్లిపాయల కోసం. ఇది మొత్తం మీద సరిపోద్ది. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. ఫైనల్గా బ్రెయిన్ ఫ్రై. బ్రెయిన్ ఫ్రై అయిపోయిందండి.
మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాగీరథి రియల్ లాగ్ మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. థ్యాంక్ యూ, బాయ్.